కెరీర్కు ముగింపు పలకాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు అశ్విన్. తన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ అభిమానులకు షాక్ ఇచ్చిన అశ్విన్ 3 ఫార్మాట్లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టెస్ట్ క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడే అశ్విన్ టీమిండియా తరపున టెస్టుల్లో 500కు పైగా వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ మైదానంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అశ్విన్ సంపదనలో కూడా వెనకడుగు వేయలేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. టీమిండియా కథనాల ప్రకారం అశ్విన్ కు మొత్తం 132 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. క్రికెట్ తో పాటు ప్రకటనల ద్వారా కూడా రవిచంద్రన్ అశ్విన్ చాలా సంపాదిస్తున్నాడు. ఇది కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ గ్రేడ్ ప్లేయర్ గా ఉన్న అశ్విన్ బీసీసీఐ నుంచి ప్రతి ఏటా 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ లో కూడా అశ్విన్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న అశ్విన్ ఒక్కో ఆడిషన్ కు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు తన సొంత గడ్డ జట్టులో చేరిన అశ్విన్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక్కో ఆడిషన్ కు 9.75 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ప్రకటనల ద్వారా కూడా భారీగా ఆదాయం. ఇది కాకుండా స్పేస్ మేకర్స్, కోకో స్టూడియో, తమిళ్, బాంబే షేవింగ్ కంపెనీ, మన్నా ఫుడ్స్, ఆరిస్టోకల్ బ్యాగ్స్, మింత్రా, ఒప్పో, మూవ్, డ్రీమ్ 11 ప్రకటనల ద్వారా అశ్విన్ భారీగానే సంపాదిస్తున్నాడు. 1986 సెప్టెంబర్ 17న జన్మించిన అశ్విన్ చెన్నైలోని ఇంటి విలువ 9 కోట్ల రూపాయలు. అదేవిధంగా అశ్విన్ కు కూడా లగ్జరీ కార్లు అంటే ఇష్టం. అతని వద్ద లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఆడి Q7 SUV, రోల్స్ రాయల్స్ కారు కూడా ఉంది. ఈ కారు ధర దాదాపు 6 కోట్లు ఉంటుందని సమాచారం.